సామాన్యులకు విద్య వైద్యం ఉచితంగా అందినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని దామోదర రాజనరసింహ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల వద్ద పోలీసులను పెట్టి అక్కడకు పోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని మండిపడ్డారు. కొద్ది రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం తెలంగాణలో ఒక నిర్బంధ పాలనను చేసిందని, ప్రజలు ఆ పాలనను ఛేదించారని అన్నారు. ప్రధానంగా ఇప్పుడు సమాజంలో 2 శాఖలు మా సామాన్యులకు సంబంధించినవి, ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఎప్పుడు విద్య కానీ వైద్యం కానీ ప్లాన్తో పోవాలి, ఇక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ పోవాలి. ఎందుకంటే లేదా ఒకటేమో ఆరోగ్యానికి సంబంధించి, ఒకటేమో పిల్లల భవిష్యత్తుకు సంబంధించి. ప్రభుత్వం ఏదైనా కానీ, ముఖ్యమంత్రి ఏదైనా కానీ ప్లాన్ ఉండాలి, ప్లాన్గా పోవాలి. ఇక్కడ ఏమైందంటే కాలేజీలు, స్ట్రక్చర్సు, వేల కోట్ల రూపాయలు, కానీ క్యాడర్ లేదు. క్యాడర్ అంటే టీచింగ్ క్యాడర్ కావాలి, క్యాడర్ అంటే టెక్నికల్ క్యాడర్ కావాలి. ఆ ప్రక్రియలో ఉన్నాం ఇప్పుడు. ఒకవేళ లోకలైజ్ క్యాడర్ వస్తే ఆ అపాయింట్మెంట్స్, ఆ రిక్రూట్మెంట్ అనేది కాంట్రాక్ట్ బేస్లో కానీ ఏ బేస్లో కానీ మొట్టమొదట మనకు క్యాడర్ కావాలి కనుక ఆ లోకల్గా ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టరు, ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ అప్పచెప్పాలని ప్రభుత్వం ఆలోచన ఇమీడియట్లీ నిర్ణయం తీసుకోవడం దీనిపైన. రెండవది చాలా ముఖ్యమైనది. సరే, ఇప్పుడు మార్కెట్ గురించి చెప్పాము, కమ్యూనిటీ హెల్త్ గురించి చెప్పాము, ఎక్విప్మెంట్, హాస్పిటల్ ఎక్విప్మెంట్, కాలేజ్ ఎక్విప్మెంట్, ప్రధానంగా హాస్పిటల్ ఎక్విప్మెంట్. హాస్పిటల్ ఎక్విప్మెంట్ కూడా ప్రభుత్వం తన వంతు బాధ్యతగా వ్యవహరిస్తుంది, ఆ ప్రాంతానికి అందిస్తుంది, సమకూరుస్తుంది. ప్రధానంగా ఇప్పుడు సమాజంలో 2 శాఖలు మా సామాన్యులకు సంబంధించినవి, ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఎప్పుడు విద్య కానీ వైద్యం కానీ ప్లాన్తో పోవాలి, ఇక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ పోవాలి. ఎందుకంటే లేదా ఒకటేమో ఆరోగ్యానికి సంబంధించి, ఒకటేమో పిల్లల భవిష్యత్తుకు సంబంధించి. ప్రభుత్వం ఏదైనా కానీ, ముఖ్యమంత్రి ఏదైనా కానీ ప్లాన్ ఉండాలి, ప్లాన్గా పోవాలి. ఇక్కడ ఏమైందంటే కాలేజీలు, స్ట్రక్చర్సు, వేల కోట్ల రూపాయలు, కానీ క్యాడర్ లేదు.